కాబట్టి ఈరోజు దేవుని స్థానం దేవుందే, క్రీస్తు ప్రభు స్థానం క్రీస్తు ప్రభుదే, నీ హృదయంలో ప్రభుకి ఇవ్వాల్సిన స్థానం ప్రభుదే. మరి నేడు దేవుడు ఎక్కడ ఉంటాడు? క్రీస్తు ప్రభు ఏమో హృదయంలో ఉంటాడు, మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, మీరు దేవుని ఆలయమై ఉన్నారని. దేవుని ఆలయము, దేవాలయము, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్న దేవాలయము పరిశుద్ధమైనది, మీరే ఆ ఆలయము. అంటే దేవుడు ఎక్కడ నివసిస్తాడు ఈరోజు? క్రీస్తు ప్రభు హృదయంలో. దేవుడు ఎక్కడ నివసిస్తాడు? ఎవరైతే తమ హృదయాల్లో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నారో అలాంటి వారు 3-4 కూడుకుంటే వారి మధ్యన దేవుడు ఉంటాడు. దేవుడు ఎవరి మధ్యన ఉంటాడు? దేవాలయం మధ్యలో కదా. మీరు దేవుని ఆలయం అన్నాడు. ఎవరు దేవుని ఆలయం? ఎవరు కూర్చున్నవాళ్ళు కాదు. ఎవరు దేవాలయము? ఎవరైతే తమ తమ హృదయాల్లో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నారో. అంటే ఇప్పుడు ఆ హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించాడు. ఈయన హృదయంలో ఈయన ప్రతిష్ఠించాడు, ఈయన ప్రతిష్ఠించాడు, ఆయన ప్రతిష్ఠించాడు, ఆమె ప్రతిష్ఠించింది, మీరు ప్రతిష్ఠించుకున్నారు. అటు మనందరం ప్రభు ఏం చెప్తే చేద్దాం అంతే. అలాంటి వాళ్ళు 10 మంది కూడుకున్నాం. అలాంటి వారి మధ్యన దేవుడు నివసిస్తాడో. అది ఎవరైతే తమ హృదయ స్థానాన్ని క్రీస్తుకి ప్రభువుగా సమర్పించలేదో అలాంటి వారు 100 మంది కూడుకున్న వారి మధ్యన దేవుడు ఉన్నాడు. దేవుడు నివసించేది పరిశుద్ధుల మధ్యలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసికి విశ్వాసంతో పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏం పొందిక. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలా సెలవిచ్చున్నాడు? దేవుడు సెలవిచ్చేది ఏంటంటే, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి. వారి మధ్య నుండి ఎవరి మధ్య నుండి? అవిశ్వాసుల మధ్యలో నుండి, లేకపోతే ఇదిగో చీకటి మనుషుల్లో నుండి, లేకపోతే విగ్రహ సంబంధమైన మనుషుల్లో నుండి, ఇది అలాంటి వారిలో నుండి మీరు బయలువెడలి. ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దాన్ని ముట్టకూడదని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందని మీకు తండ్రి అయిందని, మీరు నా కుమారులు కుమార్తెలు అయిందని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. దేవుడు ఉండేది ఎక్కడ? దేవుడు నివసించేది ఎక్కడ? ఆలయంలో. ఎవరు ఆలయము? ఆలయం ఎవరు? ఎవరైతే తమ హృదయపు స్థానాన్ని క్రీస్తుకి ప్రభువుగా ప్రతిష్ఠించారో వాళ్ళు. మనం అని ఉమ్మడిగా కలిపేద్దామా? మనమేలండి, కాదంటలేసువా. అంటే తమ హృదయ స్థానాన్ని ప్రభువుకి రాజుగా ప్రతిష్ఠించి, క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించి బ్రతకను ఉద్దేశించిన వారు కనీసం 3, 4, 2, 3, 10 మంది ఉన్నా ఒక చోట గ్యాదర్ అయితే వారి మధ్యన గ్యారంటీగా నివసిస్తాం.
నివసించడం కాదు, విశ్రమ స్థానం అన్నాడు. విశ్రమ స్థానం. విశ్రమ స్థానం అంటే ఏంటి? ఇప్పుడు రాత్రి బస్సులో వచ్చాను, ప్రశాంతంగా నిద్రపోయారా అన్నారు. బస్సులో ప్రశాంతంగా నిద్రపోతావా? ఒక్క బ్రేక్ వేస్తాడు అంటే అది విశ్రమ స్థానమా? ఏదో కాసేపు అలా ప్రయాణం చేయడానికి. విశ్రమ స్థానం అంటే పీస్ఫుల్గా ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా, గందరగోళం ఉండకూడదు. అది కదా విశ్రమ స్థానం అంటే. సంఘం అంట దేవునికి విశ్రమ స్థానం అన్నాడు. కీర్తనల గ్రంథము 132వ కీర్తనలో మనకి ఇలా వ్రాయబడింది. కీర్తనల గ్రంథము 132వ కీర్తన మనం చూసినప్పుడు 132వ కీర్తన 12వ వచనం నుండి ఈ ప్రకారంగా వ్రాయబడింది. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసిన, ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. సియోన్ అంటే నేడు సంఘము, ఒకప్పుడు యెరూషలేము. దేవుడు సియోనుని ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. అక్కడేమో స్థలం అయితే నేడేమో జనము సియోన్ అనేది. అక్కడేమో యెరూషలేము అయితే నేడేమో పరిశుద్ధ ప్రజలు సియోన్ అనేది. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, 13వ వచనంలో, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించేదను. బా, దేవునికి నిత్య విశ్రమ స్థానం సంఘం అంటే. అంటే ఇప్పుడు వారు, అందులో ఉన్నటువంటి వారు తమ హృదయాల్ని క్రీస్తుకు ప్రభువుగా ప్రతిష్ఠించకుండా ప్రభు మాటను ధిక్కరించే వాళ్ళు ఉన్నారనుకోండి, భక్తిహీనమైన జనాంగం ఉన్నారనుకోండి, ప్రభు ఉపదేశాన్ని పట్టించుకోని వాళ్ళు ఉన్నారనుకోండి, అలాంటి చోట ఆయన ప్రశాంతంగా ఉంటాడా? ఇంట్లో కొడుకు సఖ్యత లేకుండా, కూతురు సఖ్యత లేకుండా, అల్లుడు సఖ్యత లేకుండా, మనవడితో సఖ్యత లేకుండా, భార్యతో సఖ్యత లేకుండా ఉంటే నువ్వు చక్కగా విశ్రమంగా ఉంటావా? విశ్రమ స్థానంగా ఉంటుందా? కాబట్టి సంఘము సియోను దేవునికి నిత్య విశ్రమ స్థానం, అక్కడనే నేను నివసింతును. అందుకే క్రొత్త నిబంధనలో సంఘము అంటే సంఖ్యకి ఎక్కడా ప్రాముఖ్యత లేదు. సంఘం అంటే సంఖ్యకి ప్రాముఖ్యత లేదు. మన దృష్టిలో సంఘం అంటే సంఖ్య ఉండొచ్చు దృష్టిలో. మీటింగ్ అంటే 100 మంది 1000 మంది అనుకోవచ్చు మా మనసులో. ఆయన మినిమైజ్ చేశాడు. ఎక్కడ 2 3 కూడి అన్నాడా? కనీసం 2 3 ఆసక్తి కలిగిన వాళ్ళు, జీవితాన్ని దిద్దుకునేవాడు, క్రీస్తుని తమ హృదయంలో ప్రభుగా ప్రతిష్ఠించుకున్నవాడు, ప్రభు కోరినట్లుగానే బ్రతకాలనే తీర్మానం కలిగిన వాడు, వాక్యానికి ఏ విధే చూపించేవాడు. అది దేవునికి నిత్య విశ్రమ స్థానం. మరి అప్పుడు క్రీస్తు ప్రభు ఎక్కడ ఉంటాడన్నావు? క్రైస్తవుల యొక్క హృదయాల్లో. క్రైస్తవుల యొక్క హృదయాల్లో క్రీస్తు ప్రభు ఏ స్థానంలో? ప్రభు స్థానంలో. ప్రభు అంటే రాజు. రాజు ఆజ్ఞాపిస్తాడు, నువ్వు చెయ్యాలి, నువ్వు సర్వెంట్వి. క్రీస్తు సేవకులు, క్రీస్తు బానిసలు అంటాం చూసారా, క్రీస్తు సైనికులు అంటాం చూసారా. ఇదన్నీ అర్థం ఏంటంటే క్రీస్తు రాజు, నీ రాజు నీ హృదయంలో ఉన్నాడు, ఆయన ఏం చెప్తే చెయ్యి. అప్పుడు దేవుడు ఎక్కడ నివసిస్తాడు? ఎవరైతే తమ హృదయాల్లో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నారో అలాంటి వారి మధ్యలో దేవుడు విశ్రమ స్థానంగా నేను కోరుకున్న స్థానం అన్నాడు. మరి పరిశుద్ధాత్ముడికి ఇచ్చే స్థానం ఎక్కడ?
పరిశుద్ధాత్ముడికి ఇచ్చే స్థానం ఎక్కడ? 6వ అధ్యాయం 19వ వచనంలో మనకి ఇలా రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూసినప్పుడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, అది మనిషి అంటే రెండు భాగాలు అన్నప్పటికీ శరీరము ఆత్మ. ఆత్మలో అంతర్భాగం హృదయాన్ని ఏమో క్రీస్తు ప్రభుకి ఇచ్చావు. ఇప్పుడు ఇంక దేహం ఉంది కదా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. దేహాన్ని ఇచ్చింది కూడా దేవుడే, ఆత్మనిచ్చింది కూడా దేవుడే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. దేహాన్ని ఎవరు అనుగ్రహించారు? ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేహం దేనికి ఆలయం అంట? అంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతున్నాడు? పరిశుద్ధుల యొక్క దేహాల్లో. పరిశుద్ధపరచబడ్డామా? బాప్తిసం పొందామా? విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డామా? ఈ దేహాన్ని ఎవరు జీవితారు? పరిశుద్ధాత్ముడు నివసించడానికి ఇష్టపడుతున్నాడు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక దేహముతో దేవుణ్ణి మహింపరచండి. దేహంతో దేవుణ్ణి ఎలా మహింపరుస్తాం? ఈ దేహస్థానాన్ని పరిశుద్ధాత్మునికి ఆలయంగా ఇచ్చినప్పుడు. నోటితో దుర్భాష ఏదైనా మీ నోట రాలేకండి. 1 కోటి రూపాయలు పక్కనెట్టి నీ చేత అబద్ధం మాట్లాడించలేరు. పరిశుద్ధాత్ముడు నీ దేహంలో నివసిస్తున్నావు. లేదు పలానా ఆమెను నువ్వు తిట్టు పర్లేదు, డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఇస్తాను, కొంతమంది తిట్టిస్తారు కదా. పరిశుద్ధాత్మునికి నీ దేహాన్ని సమర్పించుకుంటే ఎన్ని కోట్లకైనా నువ్వు అమ్ముడవు. ఎందుకు అమ్ముడవు? విలువ పెట్టి కొనబడ్డావు. ఎంత విలువ? నీ విలువ ఎంత? నీ దేహం యొక్క విలువ ఎంత? అమూల్యమైన రక్తము చేత. ఇన్క్రెడిబుల్ అండి. అమూల్యమైందంటే మూల్యము కట్టలేనంత విలువ. అమూల్యము అన్నాడు. మూల్యం అంటే సర్టెన్ అమౌంట్. ట్రైన్ ఎక్కాము, ట్రైన్ టికెట్ ఎంత, లేదా పలానా భోజనం కొనుక్కున్నాం, దాని టికెట్ ఎంత, రక్తం టికెట్ ఎంత, రక్తం ఖరీదు ఎంత? అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే మీరు ఎరుగుదురు కదా. కాబట్టి ఇదిగో ఇప్పుడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచండి. ఈ పెదాలతో మంచి మాటలు మాట్లాడు, ఈ కళ్ళతో మంచి చూపులు చూడు, ఈ చెవులతో మంచిని విను, ఈ కాళ్ళతో మంచి జరిగించడానికి పూనుకో. ఈ దేహాన్ని నీతికి సాధనాలుగా వాడు. నీతి కార్యాలు జరిగించడానికి దేహాన్ని ఏజెంట్లుగా వాడు. ఒకప్పుడు ఇదే దేహాన్ని దుర్నీతికి సాధనాలుగా వాడు. ఇప్పుడు ఈ దేహము పరిశుద్ధాత్మనికి ఆలయమైంది. నీ ఇష్టానుసారంగా దేహాన్ని వాడద్దు. దేహం విలువైంది. బహుశా అక్కడ ఉన్న ప్రజలకు అర్థం కాలేదు. వస్త్రాల గురించి చింతిస్తున్నారు. యేసుప్రభు ఏమన్నాడు? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును కూర్చేరను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును కూర్చేరను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? అంటే వస్త్రాలు లేకపోయినా పర్లేదనా? వస్త్రము కన్నా దేహము గొప్పదంటే నీ దేహము విలువ పెట్టి కొనబడింది. విలువ పెట్టి కొనుక్కోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆయన
అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతున్నాడు? హృదయం దగ్గర తలుపు తడుతున్నాడు. ఒకవేళ బయటికి ఎంటేసినా తలుపు తడతానే ఉన్నాడు. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీస్తే, ఆ తలుపు తీస్తే నాతో అతరాత్రితో నేను కలిసి భోజనం చేస్తాను. ఎవరైనా తమ దేహాన్ని పరిశుద్ధాత్మనికి ఆలయంగా అవడానికి ఇష్టపడితే పరిశుద్ధాత్ముడు నివసింతాడు నీ దేహంలో. అపవిత్రమైన పనులు చేయలకు నువ్వు పో. అపవిత్రమైన జీవితానికి నీ దేహాన్ని అర్పించవు. ఈ దేహాన్ని వేషి యొక్క అవయవంగా నువ్వు మార్చవు. విలువైంది దేహం. క్రీస్తు ప్రభు హృదయస్థానాన్ని కోరుకుంటుంటే, పరిశుద్ధాత్ముడు దేహస్థానాన్ని కోరుకుంటుంటే, మరి ఇప్పుడు దేవుడు ఏ స్థానాన్ని కోరుకుంటున్నాడు? దేవునికి విశ్రమ స్థానం ఏది? ఎవరైతే తమ దేహాన్ని పరిశుద్ధాత్మునికి ఆలయంగా సమర్పించుకున్నారో, మరియు ఎవరైతే తమ హృదయాన్ని క్రీస్తుకి ప్రభువుగా సమర్పించారో, అలాంటి వారి మధ్య నేను నివసిస్తాను. అది నా ఇల్లు, అది నా మందిరం, అదే క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘం అంటే ఏంటి? ఒకటే, తమ తమ దేహాలనేమో పరిశుద్ధాత్మనికి ఆలయంగా ఇచ్చి, తమ హృదయాలనేమో క్రీస్తుకు ప్రభుగా ప్రతిష్ఠించుకున్నటువంటి వారు ఇప్పుడు అందరూ గ్యాదర్ అయ్యారు అనమాట. ఒక చోట గ్యాదర్ అయ్యారు. గ్యాదర్ అవుతున్నారు. అమ్మ పలానా ఆవిడ వచ్చింది, ఆయన వచ్చాడు, ఈయన వచ్చాడు. ఎవరండి వీళ్ళందరూనే? వాళ్ళు తమ దేహాన్ని పరిశుద్ధాత్మనికి అప్పగించేశారండి. వాళ్ళు తమ హృదయాన్ని క్రీస్తుకు ప్రభుగా ప్రతిష్ఠించేశారండి. ఇదిగో అలాంటి వాళ్ళు అందరూ కలుసుకున్నామండి. ఇప్పుడు మేము ప్రార్థన చేసుకుంటామండి. ఇదిగో మేము ఇప్పుడు దేవుణ్ణి కీర్తిస్తాం, స్తుతిస్తామండి. ఇదిగోండి ఇప్పుడు మేము అందరూ కలిసి ప్రభు యొక్క బలంలో మేము పాల్గొంటామండి. అది ఆరాధన అంటే, అది సంఘం అంటే. దేహాన్నేమో తమ తమ ఇష్టానుసారంగా వదిలేసి, హృదయాల్లోనేమో సహింపనలనేవి కాని ప్రతి మత్సరాన్ని, వివాదాన్ని పెట్టుకొని మేమందరం కలిసి కూడుకుంటాం, మేమందరం కలిసి క్రీస్తు సంఘాన్ని బోటెట్టుకుంటాం, మేమందరం కలిసి ఆరాధిస్తాం అన్నారు అనుకోండి, అర్థం లేని ఆలోచన అది. అప్పుడు వివాదాలన్నీ దేని చుట్టూ తిరుగుతాయి? దీని చుట్టూ తిరగ వివాదాలు. అందరూ వచ్చాం, ఎవరిని ఆరాధించాలి? వాళ్ళ మధ్యన పోటీ మనం పెట్టేది. ఈయన ఆరాధించాలా, ఈయన ఆరాధించాలా, ఇద్దరిని ఆరాధించాలా, ఒక్కరిని ఆరాధించాలి. మరి పరిశుద్ధాత్ముడు ఏమైపోయాడు? వాళ్ళ మధ్యన పోటీ పెట్టడం ఎవరి పని? నిజంగా నా దేహాన్ని పరిశుద్ధాత్ముడికి ఆలయించాడా? పేదాలతో కపటం మాటలు ఎందుకు పలుకుతాను? అబద్ధాలు ఎందుకు మాట్లాడతాను? యేసుప్రభు అబద్ధాలు మాట్లాడతాడా? అబద్ధికులు, అబద్ధమునకు జనకుడు అన్నాడు. సాతాను పిల్లలు అన్నాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధులు అన్నాడు. అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఇప్పుడు తమ దేహపు అవయవాల నోటుతో, పెదాలతో అబద్ధం మాట్లాడితే పరలోకం వెళ్ళగలరా? వెళ్ళలేం. అంటే ఇప్పుడు ఈ దేహాన్ని దేనికి సమర్పించలేదు? పరిశుద్ధాత్మునికి ఇవ్వలేదు. పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్న దేహం కూడా అబద్ధం మాట్లాడుతుందా? పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్న దేహం కూడా స్మోకింగ్ చేస్తుందా? పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్న దేహం కూడా మరి మందు సార తాగుతుందా? పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్న దేహం కూడా వ్యభిచారం చేస్తుందా? మీ హృదయంలో కోరికలు, ఆలోచనలు, తలంపులు కదా. క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే కోరికలు అదుపులో ఉంటాయి కదా. కాబట్టి మర్చిపోవద్దు, క్వాలిటీ ఆఫ్ పీపుల్ కోరుతున్నాడు ఆయన. ఆరాధించేవారు యథార్థపరులై ఉండాలని కోరుతున్నాడు ఆయన. ఏదో ఒక పేరట వచ్చి కూర్చుని ఆరాధించేవాళ్ళు కాదు. యథార్థికులు ఆరాధించేవాళ్ళు,
దిద్దుబాటుని ప్రేమించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, ప్రభువుని క్రీస్తుగా ప్రతిష్ఠించుకున్నవారు, తమ దేహాన్ని పరిశుద్ధాత్మనికి ఆలయంగా ఇచ్చిన వారు, వారు వచ్చి తండ్రిని ఆరాధించటం. కాబట్టి క్రీస్తు ప్రభు అనాదిలోనే సిద్ధం చేయబడ్డాడు. పర్పస్ఫుల్గా ఆయన పని జరుగుతుందా? గ్యారంటీగా జరుగుతూనే ఉంది. ప్రతి జన్మలోనూ దేవునికి భయపడి నీతిగా నడుచుకునే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. బెంగళూరు పట్టణంలో ఉన్నారా? ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. అల్పసంఖ్యాకులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇద్దరు ముగ్గురే అయి ఉండొచ్చు, అయినా సమస్య లేదు. ప్రతి జన్మలో దేవునికి భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు. అలాంటి జీవితాన్ని జీవించాలని ప్రేమతో కోరుతున్నాను.